చాలామంది ఎదురు చూసేటువంటి ఎస్ఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఎస్ఎస్సి అంటే 10వ తరగతి కాదు, ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల ఉద్యోగాలను దేశంలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2024 సంవత్సరానికి గాను ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఇక్కడ దేశ సాయుధ బలగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మీకు అందిస్తాను. ఇక్కడ మనకు దేశ సాయుధ బలగాల్లోని ఉద్యోగాలు అన్నాం కదా, ఎందెందులో ఉద్యోగాలు ఉంటాయి అంటే ఇక్కడ బిఎస్ఎఫ్లో, ఆ తర్వాత సిఐఎస్ఎఫ్లో, ఆ తర్వాత సిఆర్పిఎఫ్లో, ఆ తర్వాత ఎస్ఎస్బిలో, ఆ తర్వాత ఐటీబీపీలో, ఆ తర్వాత ఎస్ఎస్ఎఫ్లో, ఆ తర్వాత ఏఆర్లో, ఇవన్నీ కూడా దేశ సాయుధ బలగాలకు సంబంధించినటువంటి సంస్థలు. వీటిల్లో టోటల్గా మనకి ఇక్కడ 39,481 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 39,481 ఉద్యోగాలు ఏంటి అంటే కానిస్టేబుల్ అర్హతతో సమానమైనటువంటి ఉద్యోగాలు, అంటే జీడీ కానిస్టేబుల్ పరిధిలోకి ఈ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కేవలం 10వ తరగతి పాస్ అయినట్టే చాలు. 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఎవరైనా కానీ ఇప్పుడు మనకు ఈ 39,481 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఇక్కడ 39,481 ఉద్యోగాలలో ఇక్కడ 35,612 ఉద్యోగాలను ఇక్కడ పురుషులకు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత 3,869 ఉద్యోగాలను మహిళలకు కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే జనవరి 1, 2025 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ గరిష్ట వయసు అనేది 28 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి, అంటే నిన్నటి నుంచే ఈ దరఖాస్తులను ఎస్ఎస్సి కమిషన్ వారు నిర్ణయించడం అనేది జరిగింది. ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇక్కడ అక్టోబర్ 14వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము కూడా ఒక 100 రూపాయలుగానే ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నిర్ణయించడం అనేది జరిగింది. ఈ 100 రూపాయల్లో కూడా ఎస్సీలు మరియు ఎస్టీలు, ఎక్స్ సర్వీస్ మెన్లు, ఆ తర్వాత మహిళలు, వీరికి ఈ 100 రూపాయలను కూడా మినహాయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసేటువంటి ఈ 39,481 ఉద్యోగాలలో మంచి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.